హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇల్లు శుభ్రంగా నీట్గా ఉండడం కోసం ఒక 5 టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనం మార్నింగ్ లేచిన తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ ఈ పంచసూత్రాలు 5 టిప్స్ పాటిస్తే మన ఇల్లు డే అంతా శుభ్రంగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నేను ఆ పనులన్నీ చేసుకుంటూ మీ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మన ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మనం మార్నింగ్ లేచిన తర్వాత ఈ పనులన్నీ ఈ 5 టిప్స్ మనం పాటిస్తే మన ఇల్లు ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంటుందండి. మీకైతే వీడియో తప్పకుండా నచ్చుతుంది, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఫాలో అయ్యే టిప్పు, లేచిన వెంటనే నేను బెడ్షీట్ని అలాగే కప్పుకునే దుప్పటిని రెండింటిని ఒకసారి దులిపేసేసి నేనైతే మడత పెట్టేసుకుంటానండి. మనం లేచిన తర్వాత బెడ్షీట్ని దుప్పటిని మడత పెట్టేసుకుంటే మనకి రూమే నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మనం రూమ్ అంతా ఎంత ఆర్గనైజ్గా ఉంచుకున్నా, అంటే మన రూమ్లో టేబుల్స్, టీవీ టేబుల్ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ సర్దేసుకొని బెడ్ ఒకటి మనం సర్దకుండా ఉంటే ఆ రూమే మనకి చిరాగ్గా చిందరవందరగా ఉన్నట్లు ఉంటుంది. బెడ్షీటు కప్పుకునే దుప్పటిని మనం మడత పెట్టేసుకొని రూమ్లో అక్కడక్కడ ఏమన్నా ఉన్నా కానీ మనకి ఆ రూమ్ అంతా నీట్గా ఉన్నట్లే ఉంటుందండి. ఎందుకంటే మన రూమ్లో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేది బెడ్డే కదా. ఈ బెడ్ని అయితే మనం ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అలాగే బెడ్ సర్దిన తర్వాత కూడా పక్కన అన్నీ తీసేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ ఇదిగోండి బెడ్షీట్ని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే పిల్లలు పడుకొని ఉంటే మనం ఏం చేయలేము, ముందు మనం కిచెన్లో ఆ వర్క్ చేసుకొని తర్వాత అయితే సర్దేసుకోవచ్చు. పిల్లలు లేచి ఉంటే మనం బెడ్షీట్నే ముందు క్లీన్ చేసేసుకుంటే మనకి బెడ్రూమ్ అనేది క్లియర్ అయిపోతుంది. బెడ్రూమ్లో ఉన్న టేబుల్స్ మీద అన్నీ, అంటే నైట్ మనం ఏమన్నా మస్కిటో బ్యాట్ లేదంటే పిల్లల మెడిసిన్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా తీసేసి వాటి ప్లేస్లో పెట్టేసేసుకుంటే రూమ్ అనేది క్లీన్గా ఉంటుంది. చూడండి, నేను మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఎంతో టైం పట్టదండి, ఒక 5 మినిట్స్ పడుతుంది మనకి. నేను బెడ్ సర్దేసుకొని పక్కన ఉన్న మస్కిటో ర్యాట్, వాటర్ బాటిల్స్, మెడిసిన్స్ ఇవన్నీ తీసేసుకుంటే చూడండి నా రూమ్ ఎంత నీట్గా ఉందో. మనం మధ్య మధ్యలో పని చేసుకునేటప్పుడు ఏదన్నా అవసరమైన బెడ్రూమ్లోకి వచ్చినా మనకి పీస్ఫుల్గా ఉంటుందండి నీట్గా సర్దేసుకుంటే బెడ్రూమ్లో. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి. సెకండ్ నేను చేసేది హాల్లో అండి. హాల్లో కూడా మనం ఎప్పటికప్పుడు మనం ఎంత నీట్గా సర్దుకున్నా పిల్లలు అనేది ఇట్లానే ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఇదిగోండి మా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ అని వాటర్ బాటిల్స్ అన్నీ ఇట్లా హాల్లోనే పెట్టేస్తారు కదా. కాకపోతే మనం ఎప్పటికప్పుడు సర్దుకోవాలండి. ఎందుకంటే ఎవరైనా వచ్చినా ఫస్ట్ చూసేది, వచ్చి కూర్చునేది హాలే కదా. ఆ హాల్లో సోఫాలు కానీ టేబుల్ కానీ ఏదన్నా ఉన్నా కానీ మనకి నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుంది హాల్ అంతా. ఇదిగోండి ఫస్ట్ అయితే నేను మొత్తం దులిపేసేసి సోఫా కవర్ వేసేసి పిల్లోస్ కూడా వేసేస్తున్నాను. నేనైతే ఈ పిల్లోస్ కూడా నేను ఆర్గనైజ్డ్గా పెడతానండి. అంటే ఒక కలర్ పక్కన ఇంకొకటి సేమ్ మ్యాచింగ్ పెట్టకుండా నేను అట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను. మా పిల్లలు అయితే ఎట్లా పడితే అట్లా పెట్టేస్తారు. ఈ సోఫాల్లోనే ఉంటాయండి మా పిల్లల పెన్నులు, బుక్స్, పేపర్స్, వాటర్ బాటిల్స్ అన్నీ. నేనైతే రోజుకి కనీసం ఒక 10 సార్లన్నా సర్దుతూనే ఉంటాను. మనకి హాల్ కూడా నీట్గా ఉండాలి కదండి. మెయిన్ మనకి ఎవరైనా ఇంట్లోకి వచ్చి ఉన్నా లేదంటే మనం ఎక్కువ టైం ఉన్న హాల్లోనే కదా, ఆ హాల్ కూడా నీట్గా ఉండాలి మనకి. సెకండ్ అయితే నేను బెడ్ సర్దేసిన తర్వాత వచ్చి హాల్ కూడా మొత్తం దులిపేసి ఒకసారి సర్దేసుకుంటాను. చూడండి, ఇప్పుడు మొత్తం సర్దేసి ఆ టేబుల్ మీద కూడా టీపై మీద కూడా అన్నీ తీసేసినాక టేబుల్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా మనకి హాలే నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదే సెకండ్ టిప్ అండి. థర్డ్ ఏంటంటే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ సర్దేసుకుంటున్నానండి. డైనింగ్ టేబుల్ మీద కూడా మనము పిల్లలు తాగిన వాటర్ బాటిల్స్ పెట్టేసుకుంటాము కదా, అవన్నీ తీసేసుకొని ఇంకేమన్నా థింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి మా పిల్లలు పెన్నులు, స్కేల్స్, అంటే నైట్ హోంవర్క్ చేసుకున్నవి అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఇంకేమన్నా మనం పెట్టిన థింగ్స్ కానీ అవన్నీ తీసేసుకొని నేను అవన్నీ అయితే తీసేసి ఒక క్లాత్తో డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేస్తానండి. అంటే పిల్లలు అన్నం తింటారు కదా, ఏమన్నా ఫుడ్ అట్లా ఏమన్నా పడినా కానీ క్లీన్ అయిపోయిద్ది. ఇదైతే థర్డ్ టిప్ అండి. నేను
ఇది ఇట్లా చేసుకుంటాను నేను. మొత్తం చూడండి అన్ని థింగ్స్ అన్నీ తీసేసాను. తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసుకుంటున్నాను. అంటే ఫుడ్ ఏమన్నా ఉన్నా పిల్లలు రాసుకునేటప్పుడు పెన్సిల్ అవి చెక్కుతారు కదండి, అవి కానీ ఇంకేమన్నా ఉన్నా పిల్లలు ఆడేటప్పుడు ఏదైనా బొమ్మలు అట్లాంటివి పడినా కానీ మొత్తం అయితే మరకలు పోయి క్లీన్గా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి ఇంకా హాల్ క్లీన్ చేశాను. నెక్స్ట్ డైనింగ్ ఏరియా కూడా చేసేసానండి. అంటే ఫ్రూట్స్ స్నాక్స్ ఉన్నాయి, టిష్యూ పేపర్స్, అదొకటి కొరియర్ ఒకటి వచ్చిందండి, అదొకటి అయితే పక్కన పెట్టేశాను, అది అవసరం అన్నట్లు. ఇంకా నా టేబుల్ కూడా క్లీన్ అయిపోయింది. ఇది కూడా చూసారు కదండి, ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది మనకి. ఇట్లా మొత్తం సర్దేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ మనం ఇలా సర్దేసుకుంటే చూడండి ఎంత ఆర్గనైజ్గా ఉందో. మనం ఏమి తీసి సర్దుతున్నా పిల్లలు అనేది ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. అలా పెట్టారు వాళ్ళు ఎప్పుడు పెడుతూనే ఉంటారు కదా, ఏముందిలే అన్నట్లు వదిలేస్తే మన ఇల్లే మనకి ఇంకా మెస్సీగా కనిపిస్తుంది. మనం ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఫోర్త్ టిప్ ఏంటంటే ఇంకా మార్నింగ్ గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ తీసి షింక్లో వేసేసి మొత్తం గ్యాస్ పొయ్యి దగ్గర అన్ని గిన్నెలు ఏమీ లేకుండా ఫస్ట్ అయితే గ్యాస్ని క్లీన్ చేసేసుకొని తర్వాత గిన్నెలు తోమేసుకుంటే మనకి కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి. డైలీ అయితే గ్యాస్ని తుడుచుకుంటే మనకి మనం వంట చేయడానికి పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే కిచెన్ కూడా మనకి నీట్గా ఉంటుందండి. ఇదిగోండి గ్యాస్ కూడా క్లీన్గా ఉంది. గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేసుకుంటే కిచెన్ కూడా మనకి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. మనం వంట చేయాలన్నా కానీ మనకి అన్నీ అందుబాటులో ఉండి మనకి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అదే అక్కడ గిన్నెలు అక్కడ ఉంటే మనకి వంట చేయాలన్నా కానీ చిరాక్గా ఉంటుంది కదండి. ఈ పక్కన ఉన్న గిన్నెలు అయితే ఇవన్నీ ఆయిల్ గీ అవన్నీ పక్కన పెట్టేసేసి గ్యాస్ తుడిచేసాను. అలాగే గిన్నెలు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇదైతే 4th టిప్ అండి. 5th టిప్ ఏంటంటే ఇంక మొత్తం మనం క్లీన్ చేసేసుకున్నాం కదండి, బెడ్రూము, హాలు, కిచెన్, డైనింగ్ ఏరియా మొత్తం క్లీన్ చేసుకున్నాం, తుడిచేసాము. ఫైనల్గా మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటే ఇంకా మన పని అయితే అయిపోతుంది. రూమ్స్ అన్ని, హాలు, అలాగే డైనింగ్ ఏరియా, కిచెన్ మొత్తం ఇట్లా ఊడ్చేసుకున్నామంటే ఇంకా మన వర్క్ అయితే ఫినిష్ అయిపోతుందండి. ఒక్క హాఫ్ అన్ అవర్లోనే మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు. అప్పుడు మన ఇల్లు క్లీన్గా ఉంటుంది. ఇంకా తడిగుడ్డ అనేది అంటే మాపింగ్ చేసుకుంటామంటే మనకి రోజు చేసుకోవచ్చు ఓపుకుంటే. లేదు అనుకుంటే మనం ఇట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే రోజు మార్చి రోజు చేసినా కానీ మన ఇల్లు అనేది ఎప్పుడూ క్లీన్గా ఉంటుందండి. నేనైతే రోజు ఇవి ఫాలో అవుతాను. ఆ టిప్సే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడు క్లీన్గా తల మిలమిల మెరుస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి చూసినా కానీ మన ఇల్లు ఎప్పుడు నీట్గా అంటే ఇప్పుడే ఊడ్చి తుడిచారా, ఇప్పుడే సర్దారా అన్నట్లు ఉంటుంది. ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఎప్పుడైనా చేసుకోలేము, ఓపిక లేదు అన్నప్పుడు కూడా మన ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి. ఇవే అండి నేను పాటించే టిప్స్, 5 టిప్స్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని. మనం డైలీ మార్నింగు ఇలానే ఈ 5 టిప్స్ అనేది మనం పాటించి మన పనులన్నీ చేసేసుకుంటే డే అంతా మన ఇల్లు శుభ్రంగా ఉంటుందండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? టేక్ కేర్, బాయ్.